ఆది కాలంలో జరిగిన మహావాదం. సృష్టి ఆరంభ దశలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, సృష్టి పాలకుడు అయిన మహావిష్ణువు తమలో తాము ఇలా వాదించుకుంటున్నారు. ఈ జగత్తుకు నేనే ముఖ్యుడిని అనే అహంకార భావం ఇద్దరిలో క్రమక్రమంగా పెరిగింది. ఆ వాదం దైవలోకాల వరకు కంపించింది. అది తెలుసుకున్న మహాశివుడు ఆ సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి పాతాళం వరకు ఒక అనంతమైన అగ్నిస్తంభం అంటే జ్యోతి రూపంలో ఉన్న లింగంగా ఆవిర్భవించాడు. ఆ వెలుగుకు ఆది లేదు, అంతం లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు. అది శివతత్వానికి ప్రతిరూపం. ఆ వెలుగులనిచ్చే జ్యోతి స్వరూపంలో ఉన్న లింగం ఇలా మాట్లాడుతూ, మీలో ఎవరు నా ఆద్యంతాలు తెలుసుకుంటారో వారే ఈ సృష్టికి ముఖ్య కారకులు, కర్తలు అని ఆ వాక్కు వినిపించింది. వెంటనే మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని, నేను దీని అడుగు వరకు తెలుసుకుంటాను అని చెప్పి వరాహ రూపం ధరించి పాతాళంలోకి వెళ్ళాడు మహావిష్ణువు. ఎన్ని యుగాలు గడిచినా మహావిష్ణువుకు ఆ జ్యోతిర్లింగం అంతం దొరకలేదు. చివరికి విష్ణువు ఈ జ్యోతి స్వరూపంలో ఉన్న లింగం నన్ను మించిన పరబ్రహ్మ స్వరూపం అని అంగీకరించి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న లింగానికి నమస్కరించి, మీరే ఈ సృష్టికి ఆద్యంతాలు కలిగిన పరబ్రహ్మ స్వరూపం అని ఒప్పుకున్నాడు. కానీ అహంకార స్వరూపంతో 5 తలాలను కలిగి ఉన్న బ్రహ్మ మాత్రం ఒప్పుకోకుండా, బ్రహ్మ హంస అవతారం తీసుకొని నేను దీని తల చివరి వరకు వెళతాను అని చెప్పి హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. అహంకారంతో కూడిన బ్రహ్మ ఎగిరినంత ఎగిరాడు. ఎంత ఎగిరినా కానీ బ్రహ్మకు ఆ లింగం యొక్క మొదలు దొరకలేదు. అలా ఎగురుతున్న బ్రహ్మకు ఆకాశ మార్గంలో పైనుండి క్రిందకు పడుతూ వస్తూ ఉన్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది. బ్రహ్మదేవుడు మొగలి పువ్వును ఇలా అడిగాడు, ఓ మొగలి పుష్పమా, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు మొగలి పువ్వు ఇలా చెప్పింది, నేను శివుని తలపై నుండి పడుతున్నాను అని సమాధానం ఇచ్చింది. వెంటనే బ్రహ్మకు అబద్ధం చెప్పే ఆలోచన వచ్చింది. బ్రహ్మ జ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉన్న శివుని ముందు ఇలా అన్నాడు, నేను ఈ జ్యోతిలింగం యొక్క తల చివరి వరకు వెళ్ళాను, దానికి మొగలి పువ్వే సాక్ష్యం అని జ్యోతి స్వరూపంలో ఉన్న లింగానికి బ్రహ్మ అబద్ధాన్ని చెప్పాడు. ఆ అబద్ధానికి మొగలి పువ్వు కూడా బ్రహ్మ మాటకు సాక్ష్యం ఇచ్చింది. అప్పుడే ఆ జ్యోతిర్లింగం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళలో కోపం జ్వలించింది. వెంటనే శివుడు ఇలా పలికాడు, ఓ మహావిష్ణువు, నీవు సత్యం పలికావు కాబట్టి నీవు ధర్మాన్ని కాపాడే లోకపాలకుడివిగా పూజింపబడతావు అని మహావిష్ణువుకు వరాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. ఓ బ్రహ్మదేవా, జ్యోతిర్లింగం యొక్క ఆదిని చూశాను అని నీవు అబద్ధం చెప్పావు. దానికి సాక్ష్యంగా ఈ మొగలి పువ్వు కూడా అబద్ధం చెప్పింది. కాబట్టి మీ ఇద్దరికి ఇక మీదట పూజలు ఉండవు, ఆలయాలు ఉండవు, మీరు పూజింపబడరు అని బ్రహ్మదేవుడుకు మొగలి పువ్వుకు శాపాన్ని ఇచ్చాడు ఆ మహాదేవుడు.